అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు రెసిపీస్ ఏం ప్రిపేర్ చేయట్లేదు. ప్రిపేర్ చేసిన రెసిపీస్ చూపిస్తున్నాను. ఆయిల్ లేకుండా చేద్దామని ముందుగా అస్సలు అనుకోలేదండి. అప్పటికప్పుడు వితౌట్ ఆయిల్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి చేసిన కర్రీస్ ఇవి. అందులో ఒకటి టమాటా పప్పు, రెండవది బంగాళదుంప ఫ్రై. ఇదొక్కటి వీడియో తీసి పెట్టాల్సింది అనిపించింది. అయినా ఇది చాలా ఈజీలండి. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, వీలైతే ట్రై చేయండి. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ప్రిపేర్ చేసినప్పుడు వీడియో తీసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈ ఫ్రై చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమాటో పప్పు అయింది, బంగాళదుంప ఫ్రై అయింది. ఇక రసం పెట్టాను. మామూలుగా అయితే వీటన్నిటితో పాటు వడియాలు ఉంటే బాగుంటాయి. కాకపోతే వితౌట్ ఆయిల్ అనుకున్నాం కాబట్టి వడియాలు లేవు. పెరుగన్నంతో భోజనం ముగించేయడమే. ఇక బంగాళదుంప ఫ్రై ప్రిపరేషన్ చెప్పాలంటే ముందుగా డ్రై ప్యాన్లో పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కనుంచుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసి పొడి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ముందుగా బాయిల్ చేసి పై చెక్కు తీసి చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ బంగాళదుంప ముక్కల్లోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్ కూడా వేసుకుని బాగా కలిపి కరివేపాకు వేసి దించుకుంటే టేస్టీ ఫ్రై రెడీ అవుతుంది. ప్రాసెస్ ఈజీ కదా, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.